నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. పాన్ ఇండియా సినిమాలకు రిలీజ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి డేట్ దొరికినా సరైన సీజన్లో రిలీజ్ చేయకపోతే పెట్టిన పెట్టుబడి రాబడిగా మారదు. ఇదే ఓ టాలీవుడ్ ప్రాజెక్ట్ కి టెన్షన్ ని క్రియేట్ చేస్తోంది. రిలీజ్ డేట్ పై ఎటూ తేల్చుకోలేని సిచ్యువేషన్ ని క్రియేట్ చేసింది. ఇంతకీ ఏంటా సినిమా, ఎవరా హీరో? టేక్ ఎ లుక్. టాలీవుడ్ లో గేమ్ చేంజర్ రిలీజ్ కి రంగం సిద్ధమైంది. ప్రమోషన్ కూడా షురూ అయింది. కానీ రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ రావడం లేదు. డిసెంబర్ 20 అని కొంతమంది చెప్తూ ఉంటే డిసెంబర్ 25న అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. దీంతో అసలు గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు? అసలు మేకర్స్ ఎందుకు ఈ విషయంలో తర్జన భర్జన పడుతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాల రీజన్స్ తెరపైకి వస్తున్నాయి. డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని బండి రూల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు దీని ఎఫెక్ట్ 3-4 వారాలు కంటిన్యూ అవుతుంది. అంటే డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రిలీజ్ చేస్తే పుష్పరాజ్ ఎఫెక్ట్ ని ఫేస్ చేయాలి. ఇదే డేట్ కు వస్తున్న విడుదలై 2, తండేల్, రాబిన్ హుడ్ తో పోటీ పడాలి. ఒకవేళ క్రిస్మస్ కి షిఫ్ట్ చేస్తే టోటల్ బడ్జెట్ ని రామ్ చరణ్ 10 రోజుల్లో రికవరీ చేయాలి. కారణం జనవరి 5 నుంచి సంక్రాంతి సినిమాల హడావిడి స్టార్ట్ అవుతుంది. ఆడియన్స్ అటెన్షన్ మొత్తం వాటిపైనే ఫోకస్ చేస్తారు. గేమ్ చేంజర్ ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా వాటికి సైడ్ ఇవ్వాల్సిందే. అందుకే రిలీజ్ డేట్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట మేకర్స్. దసరాకి గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ కానుంది. దీంతో విడుదలపై శంకర్ ఓ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. హీరోయిన్స్ కి గ్లామర్ షో అనేది కెరియర్ బిగినింగ్ లో బాగా పనికొస్తుంది. వన్స్ కట్అవుట్ రిజిస్టర్ అయితే క్యారెక్టర్స్ పై ఫోకస్ చేయాల్సిందే. సక్సెస్ తెచ్చే కథలను సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెసెంట్ ఇదే ప్రాసెస్ ని షురూ చేశారు ఓ ముగ్గురు నార్త్ బ్యూటీస్. ఆఫర్స్ కంటే సక్సెస్ ముఖ్యమని స్లో అండ్ స్టడీని ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ లో ఒకప్పుడు గ్లామర్ షోతో ఆడియన్స్ కి కిక్కిచ్చిన బ్యూటీ దిశా పటాని. కానీ గతంలో చేసిన రాధే, భాగిత్రి, యోధా సినిమాలు డిజాస్టర్ అవడంతో ఇప్పుడు రూట్ మార్చింది. కెరియర్ లో గ్రోత్ కోసం సౌత్ బాట పట్టింది. ఇప్పటికే కల్కిలో కీ రోల్ లో కనిపించి సక్సెస్ అందుకున్న దిశ ఇప్పుడు సూర్య కంగువలో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో రిలీజ్ కానున్న ఈ ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక బీటౌన్ లో తన కటౌట్ మిస్ అవ్వకుండా ఉండేందుకు అక్షయ్ వెల్కమ్ టు ద జంగిల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో ఉక్కిరిపిక్కిరైన కియారా అద్వానీ ఇప్పుడు స్లో అండ్ స్టడీని ఫాలో అవుతోంది. ప్రెజెంట్ తెలుగులో గేమ్ చేంజర్ చేస్తున్న తాను హిందీలో వార్ 2లో నటిస్తోంది. రణ్వీర్ తో డాన్ 3 చేయడానికి ఓకే చెప్పినా ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ కనిపించడం లేదు. బాలీవుడ్ లో గత ఏడాది 3 సినిమాలు చేసింది కృతి సనన్. అందులో ఆది పురుష్, గణపత్ ఫ్లాప్ అయితే తేరీ బాతోన్ యావరేజ్ గా నిలిచింది. ఏడాది వచ్చిన క్రూ కూడా సాలిడ్ సక్సెస్ ని అందించింది. అయినా ఈ బ్యూటీ కటౌట్ హైలైట్ అవడం లేదు. అందుకే ఆలోచనలో పడే కృతి దోపత్తి అనే కొత్త కథను సొంత బ్యానర్ లో నిర్మిస్తోంది. అలాగే అక్షయ్ తో హౌస్ఫుల్ 5 చేయడానికి ఓకే చెప్పింది. మొత్తానికి ఆఫర్స్ కంటే సక్సెస్ ముఖ్యం అని గమనించిన ఈ ముగ్గురు ఇప్పుడు స్లో అండ్ స్టడీని ఫాలో అవుతున్నారు. హిట్ ఇచ్చే కథలకు మాత్రమే డేట్స్ కేటాయిస్తున్నారు. ఇండియాలో ట్రెండ్ మారింది. పాన్ ఇండియా ఫార్మేట్ తెరపైకి వచ్చాక హీరో విలన్ అనే తేడా లేకుండా పోయింది. కథ నచ్చి క్యారెక్టర్ కమాండ్ చేస్తే విలన్ పాత్రలు చేసేందుకు సై అంటున్నారు బడా స్టార్స్. సౌత్ లో హీరోలుగా కొనసాగుతూనే నార్త్ లో మాత్రం విలనిజాన్ని హైలైట్ చేస్తున్నారు. సూర్య కోలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ హీరో. ప్రజెంట్ తన చేతిలో 4 సినిమాలున్నాయి. శివ డైరెక్ట్ చేసిన కంగువా నవంబర్ 14న ఆడియన్స్ ముందుకు రానుంది. కార్తిక్ సుబ్బరాజ్ తో చేస్తున్న సినిమా సెట్స్ పై ఉంటే వెట్రిమారంతో చేయాల్సిన ప్రాజెక్ట్ డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇలా తమిళ్లో ఫుల్ బిజీగా ఉన్న సూర్య ఇప్పుడు ధూమ్ 4లో నటించడానికి ఓకే చెప్పాడట. ఇందులో రణబీర్ విలన్ పాత్రలో నటిస్తుంటే పోలీస్ క్యారెక్టర్ కోసం సూర్యని సెలెక్ట్ చేసిందట యూనిట్. ఇప్పటికే సింఘం సిరీస్ తో పోలీస్ పాత్రలకు కేర్ ఆఫ్ గా మారాడు సూర్య. ధూమ్ 4లో అదే పాత్రను సరికొత్తగా చూపించబోతున్నాడు. 2025లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. కేజీఎఫ్ సిరీస్ తో ట్రెండ్ బెండ్ తీశాడు యష్. ఇప్పుడు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ చేస్తున్నాడు. ప్రజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే బాలీవుడ్ రామాయణంలో రావణ్ పాత్రకు ఓకే చెప్పాడు రాఖీ బాయ్. 3 పార్ట్స్ గా తెరకెక్కే ఈ సిరీస్ లో యష్ చుట్టూ మొత్తం కథ తిరగనుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు యష్. దేవరతో వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లో వార్ 2 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇందులో హృతిక్ మెయిన్ లీడ్ అయితే తనకు గట్టి పోటీ ఇచ్చే విలన్ షేడ్ లో యంగ్ టైగర్ కనిపించనున్నాడు. ఇప్పటికే 80% షూటింగ్ ఫినిష్ అయింది. త్వరలో పెండింగ్ వర్క్ పూర్తి చేసి డ్రాగన్ మూవీకి షిఫ్ట్ అయ్యే ప్లాన్ లో ఉన్నాడు యంగ్ టైగర్. మొత్తానికి సౌత్ లో హీరోలుగా కంటిన్యూ అవుతూనే కథ నచ్చి క్యారెక్టర్ కమాండ్ చేస్తే నార్త్ ప్రాజెక్ట్ లో విలన్స్ గా కనిపించడానికి సై అంటున్నారు సౌత్ హీరోలు. హిట్ అయిన సినిమాకి సీక్వెల్ ప్రకటిస్తే
అంచనాలు ఎవరెస్ట్ కెక్కుతాయి. సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తారు ఫ్యాన్స్. ప్రెసెంట్ మల్లీవుడ్ లో ఇలాంటి హైప్ ని క్రియేట్ చేసింది లూసిఫర్ సీక్వెల్. రిలీజ్ ఎప్పుడు అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువైంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సినిమా లూసిఫర్ 2019లో రిలీజ్ అయిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఇదే ప్రాజెక్ట్ ని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశాడు చిరంజీవి. అయితే మల్లీవుడ్ లో ఫస్ట్ పార్ట్ ని ఓపెన్ ఎండింగ్ లో ముగించిన పృథ్వీరాజ్ ఇప్పుడు సీక్వెల్ పార్ట్ ని తెరకెక్కిస్తున్నాడు. లూసిఫర్ 2 ఎంపురాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన యూనిట్ షూటింగ్ ని క్లైమాక్స్ కి చేర్చింది. ప్రెజెంట్ గుజరాత్ లో క్లైమాక్స్ పార్ట్ ని తెరకెక్కిస్తోంది యూనిట్. లూసిఫర్ ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అవడంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలున్నాయి. మలయాళంతో పాటు సౌత్ అన్ని భాషల్లో ఈ ప్రాజెక్ట్ రిలీజ్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రెజెంట్ షూటింగ్ క్లైమాక్స్ కి రావడంతో 4 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో లూసిఫర్ 2 ఎంపురాన్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని చూస్తోంది యూనిట్. త్వరలో దీనిపై ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. లూసిఫర్ 2 పూర్తయిన తర్వాత మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ జాయిన్ అవుతాడట. సినిమా అనేది కళాత్మక వ్యాపారం. ఇక్కడ ట్రెండ్ ఫాలో అయ్యే వారి కంటే ట్రెండ్ సెట్ చేసే వారికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన ఓ ఇద్దరు సీనియర్ హీరోలు రూట్ మార్చారు. కొత్త ఫార్మాట్ తో సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. సింగిల్ సినిమాతో వరల్డ్ వైడ్ గా 600 కోట్లు రాబట్టాడు. అయితే ఈ సినిమా నేషనల్ వైడ్ గా కలెక్షన్ల వర్షం కురిపించడానికి మెయిన్ రీజన్ కీలక పాత్రల్లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ కనిపించడమే. రజనీ మానియాకి వీళ్ళ స్టార్డమ్ యాడ్ అవ్వడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒకే సినిమాలో 4-5 స్టార్స్ కనిపించడం కొత్త ట్రెండ్ గా మారింది. ఇప్పుడు వెట్టాయిన్లో కూడా ఇదే ఫార్ములాని రిపీట్ చేస్తున్నాడు తలైవా. అమితాబ్, రాణాతో పాటు ఫహద్ ఫాజిల్, మంజు వారియర్ ని కీలక పాత్రలో తీసుకున్నాడు. సెట్స్ పై ఉన్న కూలీ, త్వరలో పట్టాలెక్కుతున్న జైలర్ 2లో కూడా ఇదే ట్రెండ్ ని కంటిన్యూ చేయబోతున్నాడు. రజనీకాంత్ లానే కొత్త ట్రెండ్ కి వెల్కమ్ చెప్పిన మరొక హీరో నాగార్జున. టాలీవుడ్ సీనియర్స్ అంతా హీరోయిజం వైపు పరుగులు తీస్తూ ఉంటే తను మాత్రం విలన్ క్యారెక్టర్స్ వైపు యూటర్న్ తీసుకున్నాడు. ధనుష్ హీరోగా శేఖర్ కమల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కుబేరలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూనే లోకేష్ తెరకెక్కిస్తున్న కూలీలో సైమన్ అనే గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. రణబీర్ హీరోగా తెరకెక్కిన బ్రహ్మాస్త్రలో ఒక లీడ్ రోల్ చేసిన నాగ్ ఇప్పుడు సీక్వెల్ పార్ట్ లో నటించడానికి కూడా ఓకే చెప్పాడట. మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో రెగ్యులర్ ఫార్మాట్ కి బ్రేక్ ఇచ్చి ట్రెండ్ సెట్టర్స్ గా మారుతున్నారు ఈ ఇద్దరు సీనియర్స్. సౌత్ ప్రాజెక్ట్స్ కోసం బాలీవుడ్ బ్యూటీస్ క్యూ కడుతున్నారు. ఏ చిన్న ఆఫర్ వచ్చినా క్యాష్ చేసుకునేందుకు సై అంటున్నారు. కానీ 25 ఏళ్ల కెరియర్ లో ఒక్క సౌత్ మూవీ కూడా చేయని ఓ సీనియర్ బ్యూటీ ఇప్పుడు జాక్ పాట్ కొట్టింది. ఒకేసారి 2 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటించే ఛాన్స్ ని అందుకుంది. కరీనా కపూర్ పెళ్లి తర్వాత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నార్త్ బ్యూటీ ఈ ఏడాది క్రూతో హిట్ కొట్టింది. రీసెంట్ గా ది బకింగ్హామ్ మర్డర్స్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది. అయితే తన కెరియర్ లో ఇప్పటివరకు ఒక్క సౌత్ మూవీలో కూడా నటించలేదు ఈ బ్యూటీ. యష్ సినిమాలో ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరిగినా నిజం కాదని తేలిపోయింది. అయితే తాజాగా కరీనా కపూర్ తెలుగులో డబుల్ ఛాన్స్ అందుకున్నట్లుగా బాలీవుడ్ లో ఓ వార్త తెగ వైరల్ అయిపోతోంది. ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తెరకెక్కించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పటికే కథ రెడీ అయింది. కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ చేసే ప్రాసెస్ జరుగుతోంది. ఇందులో హీరోయిన్ తో పాటు ఓ లేడీ క్యారెక్టర్ కు స్టోరీతో బాగా లింక్ ఉంటుందట. దానికోసం కరీనా కపూర్ తో చర్చలు జరుపుతున్నాడట డైరెక్టర్. ఇక మహేష్ SSMB 29 లో ఓ కీలక పాత్ర కోసం రాజమౌళి టీం కరీనాను సంప్రదించిందట. మరి ప్రభాస్ స్పిరిట్ కు కరీనా ఫైనల్ అవుతుందా? మహేష్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్తుందా? లేదంటే 2 సినిమాల్లో భాగమయ్యేలా డబుల్ ఛాన్స్ దక్కించుకుంటుందా అనేది నార్త్ లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ రెండింటిలో దేనికి కరీనా కమిట్ అయినా సౌత్ లో ఫుల్ డిమాండ్ ఏర్పడే ఛాన్స్ ఉంది. ఇది వాటి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. Till then keep watching NTV.